మహాలక్ష్మీదేవి కృప వల్ల ఇల్లు సంపన్నంగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి లేకపోతే అభూతి అసమృద్ధి ఉంటుంది. ఐశ్వర్యం లేకపోవటం, ఉన్నది తగినంతగా చాలకపోవడం ఇవే అభూతి అసమృద్ధి. లక్ష్మీదేవి వలన ఉత్సాహము, ఉల్లాసము, చైతన్యము, ఔదార్యము ఇవన్నీ ఉంటాయి. చిరునవ్వు, ఆరోగ్యం, సోమరితనం లేకపోవటం ఇవి కూడా లక్ష్మీదేవి ప్రసాదాలే. ఇంట్లో కలహాలు లేకపోవడం, పరివారంతో ప్రేమపూర్వక అనుబంధం, సంపదకు కొదవ లేకపోవడం, విజయం, సంతృప్తి ఇవి లక్ష్మీ అనుగ్రహ స్వరూపాలు. వీటికి విరుద్ధమైనవి అలక్ష్మి స్వరూపాలు. సంస్కారం లేకపోవటాన్నే అలక్ష్మి అంటారు. మనం సంస్కారం ద్వారా, వివేకం ద్వారా, సత్ప్రవర్తన ద్వారా సవరించుకుంటే లభించేదే లక్ష్మి. సంస్కారం ద్వారా ఉత్పన్నమయ్యే పవిత్రత లక్ష్మి. గృహం అంటే ఇల్లు, శరీరం ఆత్మకి ఇల్లు. ఇంటిని ఎలా ఐశ్వర్యమయం చేసుకుంటామో అలాగే ఒంటిని కూడా ఐశ్వర్యమయం చేసుకోవాలి. సత్యం, శీలం, అహింస, నిత్య అనుష్ఠానం, శుచి అనేవే వ్యక్తి సంస్కారాలు. ఇంటిని, పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం, లక్ష్మీ పూజ, దీపారాధన, అన్న శుద్ధి, వండడంలో శుద్ధి, ఆచార శుద్ధి ఇవన్నీ గృహ సంస్కారాలు. ఈ రెండు సంస్కారాల వల్ల కలిగే శోభ, సౌందర్యం లక్ష్మీదేవి. మన సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కూడా మనలను, మన గృహాలని లక్ష్మీ నివాసంగా మలచటానికి తోడ్పడతాయి. అనాచారము, అశౌచము గృహాన్ని అలక్ష్మీ నిలయంగా మారుస్తాయి. ఉదయాన్నే శుభ్రం చేయనిది, ముంగిట్లో ముగ్గు లేనిది, దీపం వెలగనిది, శుచి అయిన పాకం లేనిది అయిన ఇంటిని అలక్ష్మి తన పీఠంగా చేసుకుంటుంది. అలక్ష్మికి మరొక పెద్ద ఆహ్వానం కలహం. అంటే ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం ఏర్పడడం. ద్వేషం ఉన్న చోట శోభ, ఐశ్వర్యం ఉండదు. కాబట్టే ఇంటిలో కలహానికి ఆస్కారం లేకుండా జాగ్రత్త పడాలి. సత్యము, శౌచము, శీలము మొదలైన గుణాలను విడిచిపెట్టిన వారిని లక్ష్మి వెంటనే విడిచిపెడుతుంది.